శిక్షను వేయించవాలి. ఓం కకుపక కరాళి. 30 సంవత్సరములలోగా నీవే ఈ రక్షాబంధము తొలగించి నీ బిడ్డడిని మాకు అప్పగించవాలి, లేదా పూర్తిగా అసలైపోయేది. ఏమైంది మహారాణి? ఎవరో మాంత్రికుడు మన చిరంజీవి రక్షాబంధం కట్టాడన్న ఆగ్రహంతో నన్ను ఇలా చెప్పించాడు. ఎక్కడ వాడు? ఎటు వెళ్ళాడు? చూస్తానే. ప్రయోజనం లేదు ప్రభు, వాడెప్పుడో మాయమైపోయాడు. 30 సంవత్సరాలలోగా రక్షాబంధం తొలగించి మన చిరంజీవిని వాడికి అప్పగించకపోతే నేను పూర్తిగా శిలనైపోతానని చెప్పించాడు. భగవాన్, ఏమిటి శిక్ష? విచారించకండి ప్రభు, ఈ శాపం కూడా నా పాలిట వరమే అయింది. కనీసం మరి కొంతకాలమైన నా చిట్టి తండ్రిని కళ్ళారా చూసుకోగలుగుతా. ఏది నా తండ్రిని ఇలా ఇవ్వండి. అలాగే మహారాణి. రాజా, నేను బ్రతికే ఉన్నాను నాయన. ప్రభు, నా చిట్టి తండ్రి రోజు ఒక్కసారైనా నా దగ్గరికి తీసుకురండి, నన్ను కళ్ళారా చూసుకోనివ్వండి. అలాగే మహారాణి, అలాగే. భైరవి పూజకు పూజాద్రవ్యాలు సిద్ధం చేశాం దేశిక. అర్భకుడు కానరాడే దేశిక. అర్భకుడు శిక్షలేదురా, మంత్ర రక్షితుని చేసి మాకు మట్టి కొట్టినారురా. ఎన్నాళ్ళు కాపాడతారు దేశిక? నేడు కాకుండా రేపైనా ఆ కవచము తీసినం, ఆ అర్భకుడి పట్టి తెచ్చినము. తెచ్చినను భైరవికిచ్చుట కాదురా, మరల మహోదయము రావలేనురా. నా చిట్టి తండ్రికి రాత్రి పాలు పట్టించారు, బాగా నిద్రపోయారా? చిరంజీవికి లోటు రాకుండా చూస్తున్నాం మహారాణి. మన బిడ్డడికి ఏం పేరు పెడదామంటావు? మహారాజా, నన్ను అడగాల, మీకు తెలీదా? చూడండి, ఆ టీవీ రాజసం ఎలా కనిపిస్తున్నాయో. మన చిరంజీవి రాజసింహుడు కావాలి. రాజసింహుడు? గురుదేవా, మన చిరంజీవికి రాజసింహుడనే పేరే నిర్ణయించాం. చాలా బాగుంది ప్రభు. ఈ గుర్రం త్వరగా కడిగిస్తే మీరు పడిపోతారు యువరాజా, అందుకనే ఈ గుర్రం తెచ్చాం. నాకు గుర్రం వద్దు, త్వరగా గుర్రమే కావాలి. సరే, మహారాజు గారితో చెప్పి అలాగే తెప్పిస్తాను. యువరాజా వారు ఏమంటున్నారు? నాన్నగారు, 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 నాకు ఈ కోగురం వద్దు నాన్నగారు, మీరు క్లాస్ వస్తారు, అలాంటి గుర్రం కావాలి. అలాగే నాన్న, వెళ్ళి ఆడుకో. యువరాజా వారిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. చూసారా గురుదేవా, మా చిట్టి తండ్రికి అప్పుడే అన్నీ తెలిసిపోయాయి. అందుకే నేను భయపడుతున్నాను మహారాజా. గురుదేవా, కొయ్య గుర్రానికి నిజమైన గుర్రానికి తేడా తెలుసుకోగలిగిన యువరాజా వారు శిలారూపంలో ఉన్న తల్లిగారిని చూస్తే ఏమవుతారు? జరిగిన విషయం తెలిస్తే ఆ పశువులది ఏమవుతుంది? నిజం. అందుకనే ఇక మీదట రాజసింహుల వారికి ఈ విషయాలు ఏమీ తెలియకుండా దూరంగా ఉంచాలి. దూరంగా? నా ఉద్దేశం అది కాదు మహారాజా. మీకు అభ్యంతరం లేకపోతే చిరంజీవిని మేము మా ఆశ్రమానికి తీసుకువెళ్లి పెంచుతాం. సకల శస్త్రాస్త్ర విద్యలు నేర్పించి సాహసవంతుణ్ణి చేస్తాం. అంతకంటే మాకు కావాల్సిందే ఉంది గురుదేవా. కానీ మహారాణి గారితో ఒక మాట చెప్పి. అవశ్యం ప్రభు. సరస్వతీ నమస్తుభ్యం. సరస్వతి నమస్తుభ్యం.
వరదే కామరూపిణి వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సిద్ధిర్భవతు మే సదా. శస్త్రాస్త్ర విద్యలో మహావీరుడు అయినా ఈ విజయానికి కారకులు దైవ స్వరూపులైన మీరే గురుదేవ. పులితేజీ పులితేజీ ఆటం చూస్తే తెలుస్తూనే ఉంది, ఒట్టి పొగరబొట్టు పిల్లవని. నాలాంటి సత్యకాలపు మడిచి యాడా ఉండదు. మరైతే ఎందుకలా కసురుకున్నావు? కసురుకోకపోతే ముసురుకుంటాయిగా గండు తిమ్మదులు. అలా ముసురుకున్నప్పుడే ఆడదానికి అందం, ఆనందం. ఏమంటావు?